హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ లైబ్రరీ సంబంధించినటువంటి 2023 పేపర్లో తెలుగు బిట్స్ ఎలా వచ్చాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకు తెలుగు లాంగ్వేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినది మనకి ప్రతీక పదానికి పర్యాయ పదం ఏది? దీనికి ఫస్ట్ ఆప్షన్ కలహం, పరాగం, ప్రతీకారం, చిహ్నం అనమాట. అండ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినది మనకి చిహ్నం అనమాట. ప్రతీక అంటే చిహ్నం అనే అర్థం అనమాట. ఓకేనా, సింబల్ అనే అర్థం. ఓకే, ప్రతీక అంటే సింబల్ అనే అర్థం. అండ్ ఆ తర్వాత కిందికి రండి. ఇది పర్యాయ పదానికి సంబంధించి పర్యాయ పదం నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. మీరు 6th to 10th సంబంధించినటువంటి స్టేట్ సంబంధించినటువంటి తెలుగు బుక్స్లో లాస్ట్లో ఉన్నటువంటి పర్యాయ పదాలన్నీ చదివారనుకోండి, దాదాపు మీకు ఒక మార్క్ వచ్చేసినట్లే. ఓకేనా. అండ్ ఆ తర్వాత 142 అనమాట. సీత రమను నిందించింది, ఖాళీని సరైన పదంతో పూరించండి. ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. సీత రమను నిందించింది. నిందించింది అంటే తిట్టింది అని అర్థం అనమాట. తిట్టింది అంటే ఏంటి? ఈ పదాన్ని దీని ముందు ఏం పదం వస్తుంది అనేది రాయమని అడుగుతున్నారు. ఆప్షన్లు వచ్చేసినదే కోపంతో, ఆనందంతో, సంతోషంతో, ఉల్లాసంతో. తిట్టడం, నిందించడం దేంతో ఉంటుంది? కోపంతో ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ అనేది కోపంతో అనమాట. 143 అనమాట. 143 వచ్చేసినట్లయితే మనకి ఇక చూడండి. మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయింది, ఎదుటివాడికి ఉందని ఏడిస్తే రెండో కన్ను పోయింది. ఈ సామెత దేనికి సూచించడానికి వాడతారు? ఓకేనా. వైకల్యాన్ని, మాత్సర్యాన్ని, అదృష్టాన్ని, దురదృష్టం అనమాట. ఓకేనా. మనకు లేదని ఏడ్చినా, ఎదుటి వాళ్ళకు ఉందని ఏడ్చినా మనకు నష్టం జరిగింది అనుకోండి, అది మన దురదృష్టం అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే ఈ కింది పదాల్లో దోషాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు అనమాట. ఈ కింది పదాల్లో దోషాన్ని గుర్తించండి. స్వాతంత్ర్యం, మల్లికార్జునుడు, మహత్యం, బోధన. అండ్ ఆన్సర్ వచ్చేసినైతే మనకి థర్డ్ అనమాట. ఓకేనా. దీని సరైనది ఏంటంటే మహత్యం. ఓకేనా. అండ్ మహత్యం అనమాట. ఓకే, మాకి ఈ దీర్ఘం అనేది ఉండకూడదు. ఓకేనా. సరైన ఆన్సర్ మహత్యం అనమాట. అండ్ ఆ తర్వాత కిందికి రండి. ప్రత్యాహము అంటే ఏంటి? దీన్ని సంధిని గుర్తించండి అంటున్నారు. యనాదేశ సంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి. అండ్ ఇక్కడ చూడండి, ప్రత్యాహము యావత్తు దగ్గర మనకి సంధి అనేది ఏర్పడింది కాబట్టి యనాదేశ సంధి. ఓకేనా. అండ్ 146 వచ్చేసినైతే మనకి క్వశ్చన్, మృతిక అనే పదానికి వికృతి పదం రాయండి అని అడుగుతున్నారు. మట్టి, గొయ్యి, మృగము, మృణాలము. దీనికి వికృతి పదం అడుగుతున్నారు. మృతిక, దీనికి వికృతి పదం మట్టి అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఖాళీని సరైన పదంతో పూరించండి. భారత రాజ్యాంగము పలుమార్లు పార్లమెంటు చేత డాష్. భారత రాజ్యాంగము పలుమార్లు పార్లమెంటు చేత సవరణలకు సవరించబడింది. అండ్ ఈ వాక్యం పూర్తి కావాలంటే ఈ నాలుగిట్లో ఏది యాడ్ చేయాలని అడుగుతున్నారు. సవరించబడింది అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా సవరణలకు, సవరణ, ఇవన్నీ కూడా యాడ్ చేసినా సరే మనకి వాక్యం అనేది పూర్తి కాదనమాట. సవరించబడింది అనేది యాడ్ చేస్తే వాక్యం అనేది పూర్తవుతుంది. అండ్ 148 వచ్చేసినట్టే కోతి, ఇంద్రుడు, సింహము, పాము. ఈ పదాలకు సరైన నానార్థ పదాన్ని గుర్తించండి. అండ్ ఆప్షన్లు వచ్చేసినట్టే గిరి, హరి, కరి, సిరి. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసినట్టే మనకి హరి అనమాట. ఓకేనా. అండ్ 149 వచ్చేసినట్టే తిమాత్రోచ్చరణ గల అక్షరాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ప్లుతము, సంప్రదానము, అవధారణము, క్లింబము. ఓకేనా. అవధారణము. ఓకేనా. ఆన్సర్ వచ్చేసినట్టే అవధారణము అనమాట. కోల డాష్ గులనేసే. ఓకేనా. కోల డాష్ గులనేసే సరైన విభక్తిని చేర్చండి అని అడుగుతున్నారు అనమాట. కోల డాష్ గులనేసే, కోల తొడ అనమాట. ఓకేనా. తొడ గులనేసే. ఓకేనా. మీరు కొంచెం తెలుగు సబ్జెక్ట్ అనేది చదివితే అంటే 6 to 10 సంబంధించినటువంటి పద్యాలు కానివ్వండి, అవి కొంచెం చదివారనుకోండి, అండ్ సెంటెన్స్ కనుక చూశారనుకోండి, అందులో నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా. విభక్తులు అనేవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. విభక్తుల నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇవి 10 క్వశ్చన్లు అనమాట. మీకు విభక్తుల నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, పర్యాయపదం ఒక క్వశ్చన్ వచ్చింది, నానార్థం ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, అండ్ ప్రకృతి వికృతి నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, అండ్ సామెతల నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది మీకు. అండ్ ఆ తర్వాత వాక్యాన్ని పూరించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించి
2 క్వెషన్‌లు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, సీతారామన్ నిందించింది భారత రాజ్యాంగ పరిమాణాలు పార్లమెంటు చేత డాష్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించి 2 క్వెషన్‌లు వచ్చాయి. సో కాబట్టి మీరు బేసిక్స్ చదువుకున్నారనుకోండి, దాదాపు 7, 8 క్వెషన్‌లు అనేది చేయొచ్చనమాట. అండ్ ఎవరైనా తెలుగు సంబంధించినటువంటి నోట్స్ కావాలనుకుంటే మన యాప్‌లో ఉంది, తీసుకోండి. లేదు అనుకుంటే మీకు ఆన్లైన్‌లో కూడా ఈ టాపిక్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. వాటిలో నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇదనమాట మనకి టీజీటీ లైబ్రరీకి సంబంధించినటువంటి 2023లో వచ్చినటువంటి తెలుగు క్వెషన్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.